గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? ఇక్కడ మీ సర్వీస్ 3 సంవత్సరాలు పూర్తయింది కదా, ఎస్ సార్. అందుకని ప్రమోషన్ మీద హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫరా? నో సార్. మా నాన్న ఇక్కడ ఉద్యోగం చేస్తూనే గొడవ పెడుతున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే అసలు ఉద్యోగమే మానేయమంటాడు. సార్ ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ. ఎలాగయ్యా ప్రసాద్, నువ్వు నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నావు. నీ మీద ఉన్న అభిమానంతో ప్రమోషన్ వస్తుంది కదా అని ఈ 2 స్టేషన్లు ట్రై చేశాం. నువ్వేమో వద్దంటున్నావు. అసలు మొదట వచ్చిన ఆర్డర్స్ ప్రకారం నిన్ను ఏ ప్రమోషన్ లేని మెడ్రాస్ బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రసాద్, వాట్ ఆర్ థింకింగ్? నేను మద్రాసే వెళ్తాను సార్. నాకు వచ్చిన మొదటి ఆర్డర్స్ ప్రకారం నన్ను మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ చేయండి. మద్రాసా? అక్కడికి ఎందుకయ్యా? అది చాలా పెద్ద స్టేషన్. అక్కడ నీకు ఫ్యూచర్ ఉండదు. దెర్ ఇస్ నో ప్రమోషన్ టు యూ. నాకు ఏ ప్రమోషన్ అక్కర్లేదండి. నాకు మద్రాసు వెళ్ళటమే ఒక పెద్ద ప్రమోషన్. సో ప్లీజ్ ట్రై టు కైండ్లీ హెల్ప్ మీ సార్. మంగతాయారు, నువ్వు అలా ఏడోకు. నువ్వు అలా ఏడుస్తూనే చూడలేదు. పోండి, నన్ను ఒక్కదాన్ని వదిలి మీరు ఊరు వెళ్ళిపోతున్నారు. ఏడుపు రాదంటే ఏం చేయను, నాకు ఏడిపే. కానీ ఏం చేస్తాం? ఎప్పుడు వస్తారండి? చచ్చినా రాను. నేను రాను, నిన్నే అక్కడికి రప్పించుకుంటాను. నిజంగానా? నీ మీదొట్టు. ఏమండి, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి. మీరు చేరగానే ఉత్తరం రాయండి. సమయానికి భోజనం చేయండి. మరే ప్రతి శనివారం పొద్దునే లేచి తలంటుకోండి. ఇంకేదో చేసుకోవాలనుకున్నాను. ఇంకేమైనా ఉంటే గుర్తొచ్చిన ఉత్తరం రాయి చూద్దాం. దొడ్డితో వెళ్తున్నావేట్రా 7 కొండలు? బాస కాని బాస, ఊరు కాని ఊరు నౌకరీ ఏట్రా? నా మాటని ఇక్కడ కిల్లి కొట్టెట్టుకో. అమ్మాయి కిల్లీలు కట్టేస్తుంది, నువ్వు అమ్ముకు బతకొచ్చు, నీకు సరిపోదు. మద్రాసులో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో మలయాళ వాళ్ళు ఉన్నారో నాకు అనవసరం. నువ్వు వెళ్ళినప్పటి నుంచి అర్జెంట్ గా ఇల్లు తీసుకుని అమ్మాయిని తీసుకెళ్ళడమే ధ్యాసగా పెట్టుకోవాలి. లేకపోతే చెప్పు. ఏంటండి మీ గోళ? ఆ శుభమాన్ ఊరు వెళ్తుంటేను. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరా. వస్తానమ్మా. తెల్లంతా చెప్పాలరా. వస్తా మంగతాయారు. నవ్వుతూ చెప్పరా. వెళ్ళొస్తా మంగతాయారు. ఇప్పుడు ఎలా? వచ్చి 3 రోజులైంది. రీనా అరికడే లేదేంటి? అసలు ఆవిడది ఆఫీసేనా? మణి సార్, కాఫీ తాగినా తిరిగి తాగుతాను సార్. ఏం సార్, మీ ఆఫీస్ చాలా బాగుంది. ఆమా సార్, మీరు వచ్చి 3 దినములు దాని అయింది. మీకు నిండా బాగా ఉంటుంది. నేను వచ్చి 10 వర్షమైంది సార్. నాకు నిండా బాగలేదు సార్. సరే, పోపు సరిగ్గా పెట్టుకో. బాగుందయ్యా. మణి, మీ ఆఫీస్లో రీనా అమ్మాయి పనిచేస్తుందని మన మేనేజర్ గారు. ఓ రీనా అమ్మవా? అంత అమ్మ ఒక 10 నాళ్ళకి మున్నారి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరికి పూడ్చింది సార్. ఎవరు? ఊరు పేరు తెలియదు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రీనాకి ట్రాన్స్ఫర్ అయిందటగా? ఏ ఊరు సార్? ట్రాన్స్ఫర్ ఏమిటండి, ఆవిడ పెళ్లి చేసుకుని మొగుడితో అమలాపురం వెళ్ళిపోయింది. మ్యారేజా? ఏమిటండి, ఒకరు మ్యారేజ్ అంటారు, ఒకరు ట్రాన్స్ఫర్ అంటారు, ఒకరు యాక్సిడెంట్ అంటారు. అసలు మీరు వచ్చి 3 రోజులైందని తెలుసు. ఇక్కడికి రాగానే నా గురించి ఎంక్వైరీ చేస్తారని తెలుసు. నాకు ఈ 3 రోజులు ఆఫీస్కి రావడానికి కుదరలేదు. పైగా ఏప్రిల్ 1 కలిసి వచ్చింది. మిమ్మల్ని ఫూల్ చేశాను. కొత్తగా వచ్చిన స్టాఫ్ మెంబర్ని ఏప్రిల్ ఫూల్ గా వెల్కమ్ చేయడం తెలియగా లేదు. మీరుండగా ఎవరు నన్ను ఫూల్ చేయలేరండి. ఏ? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన కనుక. సరే గాని, మెడ్రాసు ఊరు గాని ఊరు, భాష గాని భాష, పైగా ప్రపంచంలోని భాషలన్నీ మన ఆఫీస్లోనే ఉన్నాయి. ఎలా మేనేజ్ అయ్యారు? ఈ 3 రోజులు మిమ్మల్ని వెతకడంలో మేనేజ్ చేశానండి. ఇప్పుడు మీరు దొరికారుగా, మీరే నన్ను మేనేజ్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు? ఇదేనండి నా నివాసం. ఏమండి, మీకు తమిళ రాకపోతే చాలా కష్టం అండి ఇక్కడ. అయినా మీరుండగా నాకు భయం ఏమిటండి? చంద్రగుప్తుడికి చాణక్యుడిలాగా నాకు మీరున్నారుగా. అయినా ఈ ఊరు వచ్చింది మీకోసం అండి. నా కోసమా? అంటే ప్లీజ్ కమ్. మీ ఫ్యామిలీని తీసుకురాలేదా? ఫ్యామిలీ? మీకు పెళ్లి కాలేదా? కాలేదండి, బ్యాచిలర్ స్టిల్. బెండ్లో అయిందని నిండా అబద్ధం చెప్పి ఇంట్లో దూరుకుంటేవా పరిక్కిప్పయ్యా? అదిలే మమ్మీ, உள்ளவங்க. వంగ వంగ. நான் வர மாட்டேன். எதுக்காக வரணும்? இந்த மாதிரி முட்டாள பசங்களை போலீஸுக்கு தான் ஒப்படைக்கணும். என்ன வச்சா யாரோ தெரியுமா? கொலைகாரனுக்கே தலைவன். அம்மா கொஞ்ச நேரம் சும்மா இருமா.
నా సొమ్మారకనని ఇప్పుడివా ఎన్నాప బెండ్లో అయిందని చెప్పి రూములోకి వచ్చి ఊడుస్తుంది ఇప్ప இந்த மாதிரி கேஸ் எடுத்துக்கணும் வந்துட்டியா என்ன அந்த மாதிரி வீடு நினைச்சிட்டியா என்ன மச்சா யார தெரியுமா நாடோடி மன்னன் முடிசோட மன்னன் டேய் கமனிரு நான் யாரோ தெரியுமா எங்க அண்ணா போலீஸ் இன்ஸ்பெக்டர் சங்கர் எங்க அப்பா டிஎஸ்பி 3 முகம் எங்க மச்சான் సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ పోయి ముఖం వాళ్ళమ్మా ఇంతమంది పెద్ద ఆఫీసర్లు నీ వెనకాతలు ఉన్నారా నాకెరికనేదమ్మా చూడమ్మా ఏటనుకోకమ్మా క్షమించమ్మా ఇలాగంటేనే గాని ఈ ఊళ్ళో బతకనేవమ్మా నా బాయ్ ఎక్కడ ఉన్నాడు ఆడిపోయి 10 ఏళ్ళు అయింది కాఫీ అమ్మంత వేటమ్మా గోలీస్ పాటు లెంక ఏకంగా మేకడం లంపినేటి చూడమ్మా తలుపేసుకో పోలీస్ అని వస్తే లక్కసిన తలుపు ఉంది దోకైతే దోళ బజార్లు అడిపోతాడు వస్తానమ్మా ఇవాళ ఆదివారం ప్యాసింజర్లు కట్టకట్టకట్టకట్టకట్ట ఆడిపోతున్నారు నా వర్రే చూసారా చూసారా ఎటువంటి ఇల్లు ఇది నాకేం తెలుసండి కండిషన్స్ పెడితే చాలా మంచిది అనుకున్నాను అందుకనే నాకు పెళ్ళైందని కూడా అబద్ధం ఆడాను మీరు అబద్ధాలు చెప్పి ఇలాంటి ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది ఆవిడ ఇంట్లో ఉంది కానీ పదండి బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ ఏమండి చాలా కాస్ట్లీ హౌస్ లో ఉంది అద్దె అద్దరు కొట్టేస్తారేమో ఏ మీరు ఇల్లంతా ఉంటారా మీరుండేది ఈ రూమ్ లోనే అద్దె మీ రేంజ్ లోనే ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ ఏంటవి రండి భోజనం హోటల్లో చేయకూడదు ఇంట్లో వాళ్ళతోటే చేయాలి దానికి సెపరేట్ గా డబ్బులు కట్టాలి ఏమండి మరి కాస్ట్లీ ఫుడ్ అయిపోతుందేమో మరీ ఖరీదైన ఫుడ్ పెట్టండి పోతే ఆఫీస్ సమయాల్లో తప్ప మరెప్పుడూ బయట తిరగకూడదు ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురాకూడదు సిగరెట్లు కాల్చకూడదు అలవాట్లేదు ఓకే రాత్రి 10 గంటల తర్వాత తలుపులు తీరు ఉదయం 10 గంటల తర్వాత ఇంట్లో ఉండనివ్వరు జీతం రాగానే ముందు అద్దె కట్టాలి ఓకే నాకు ఓకేనండి కానీ ఇల్లు గలవాడ కండిషన్స్ అన్ని చూస్తుంటే మొగుడికి పెళ్ళాం పెట్టే కండిషన్స్ లా ఉన్నాయి కానీ అద్దెకిచ్చే వాళ్ళ కండిషన్స్ లాగా లేవు అదంతే ఏమండి ఈ ఇల్లు గలావిడ భలే మొండి అమ్మో అయినా పర్వాలేదులేండి ఆవిడ ఎంత ముండైనా పక్కన అంతకంటే ముందు మీరున్నారుగా నాకేం భయం ఆవిడ దగ్గర ఈ పప్పులే ఉడకండోయ్ చాలా డేంజరస్ మనిషి పరిచయం చేస్తాను చూస్తారా చేయండి అమ్మో ఇదేంటి ఆ ఓనర్ని నేనే ఈ ఇల్లు నాదే జోక్ లేకండి బాబు కడుపు నొప్పి వచ్చేస్తుంది ఇక ఇవన్నీ తినగలనా తినండి మా రేనా చేతి వంట మీ ఆరోగ్య సంగతి అటో ఇటో తేలిపోతుందంట అన్నయ్య అరుస్తుందని మీరేం అనుకోకండి ప్రసాద్ గారు ఈవిడ పుట్టేటప్పుడు మా అమ్మ మా నాన్న మీద కోపంగా ఉందట ఆ సమయంలో పుట్టేసింది ఇలా అయిపోయింది కోప చెల్లి షీఈ్ వెరీ నైస్ డోంట్ పుట్ ఐస్ ప్రసాద్ గారు మీరేదో బాగా ఊహిస్తారని మా చెల్లెలు చెప్పింది నేను అదిరిపోయేటి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇస్తుండగా ఎంత గొప్ప డ్రెస్ లో ఉంటాను మీరు ఊహించి చెప్పండి అదిరిపోవాలి దొద్దరిల్లిపోవాలి ఏమిటో మీలో మీరే నవ్వుకుంటున్నారు నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా మ్యూజిక్ ప్రోగ్రామ్ లో మీ డ్రెస్ ఎలా ఉంటుందో మీ సిస్టర్ తో చెప్పాను చెప్పారా సిస్టర్ నా అసలే గ్లామర్ బాడీ డ్రెస్ లో ఇంకా అదిరిపోయి ఉంటుంది చెప్పు డిస్కోనా జీన్సా కౌబాయా హాలీవుడ్ నవ్వైనా చెప్పండి చెప్పైనా నవ్వండి అది అసలే దిష్టోళ్ళు చెప్పు మీరైనా చెప్పండి ప్రసాద్ గారు అసలు మీకు డ్రెస్సే లేదండి మొత్తానికి మీ బ్రదర్ పరేవాడండి అది అలా ఉంటుంది అసలు మీరేంటి ఏంటండి మీకు మోపే డ్రైవింగ్ రాకపోవడం చాలా విచిత్రంగా ఉంది షేమ్ నేర్చుకోండి బాగుంటుంది బాగుందండి ఏ నాకు ఇలాగే బాగుంటుంది ఇలాగా అవునండి మీకు తెలుసా పెద్దవాళ్ళు ఏమన్నారు లేడీస్ ఫస్ట్ జెంట్స్ నెక్స్ట్ అన్నారు మీ నెక్స్ట్ కూర్చోవడమే బెస్ట్ నాతో చెప్తే చెప్పారు కానీ ఇంకెవరికి చెప్పకండి నవ్వుతారు